సమావేశాన్ని నిర్వహించినటువంటి షేక్ షావల్ అన్న గారు, వి ప్రవీణ్ అన్న గారు, శివబాబు అన్న గారు, వై మల్లేష్ అన్న గారు, ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చాలా ఉద్యమాలతో కూడుకున్న పని. పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యక్తులుగా కూడా నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. కానీ మనము ఎన్నో ఏళ్ళ పోరాటంలో కూడా ఈ జవహర్లాల్ సమస్య అనేది ఇంకా కొలికి రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ జవహర్లాలే కాకుండా మేము అనేది ఏంటంటే, మనకు సెక్రటేరియట్ ఉంది, అటు గాంధీ భవన్ ఉంది, అటు సీఎం ఇల్లు ఉంది, అటు ప్రజాభవన్ ఉంది. ఇక్కడి నుంచి కూడా మనం ఆ రౌండ్ టేబుల్ అక్కడ చేస్తే ఇంకా పెద్ద ఇంటెలిజెన్స్, ఎస్బీ ఈ వ్యవస్థ ఇమీడియట్గా సీఎంకి పోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అక్కలు అందరు కూడా ఉన్నారు. కాబట్టి నేను అనేది ఒకటే, ఖచ్చితంగా ఈ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒకరిని మించిన ఒకరు వ్యక్తులు వచ్చి రావడమే కాకుండా జనాన్ని మనం మోటివేట్ చేస్తూ ఏదైతే కార్యాచరణ ఇప్పుడు తీసుకోబోతున్నానో దానికి తెలంగాణ ఉద్యమకారులు చేసి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తిగా మేమందరం కూడా మీతో కలిసి పనిచేస్తాం. అదేవిధంగా ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి పోదాం. ఖచ్చితంగా ఈ సమస్యని, ఈ జవహర్ డంపింగ్ యార్డ్ను ఎత్తేయాలని మేము కూడా మీటింగ్లు పెట్టడం, రౌండ్ టేబుల్ కూడా మీరు అందరు కూడా దానికి రావాల్సి వస్తుంది. అది మేమే ఆర్గనైజ్ చేస్తాం అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఇంత పోరాటంలో నిజంగా కూడా అక్క వాళ్ళు కూడా వచ్చిర్రు, ఐఎఫ్టీ వాళ్ళు, అక్క వాళ్ళు, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా కళాకారులు. కాబట్టి మా ఎంతో మీకు పూర్తిగా మద్దతు ఉంటుందని ధన్యవాదాలు తెలుపుతాను.